సో బ్రదర్, బిగ్ బాస్ షో అనేది తెలుగులో కలకడం లేస్తుంది. సో ఆ షో అనేది యువతకు కానీ ఎవరికైనా సరే యూస్ఫుల్ అంటారా? అసలు షో కంప్లీట్ ఆ స్ట్రక్చర్ కానీ అన్ని యూస్ఫుల్ అవుతుంది అంటారా మన యూత్కి? ఇప్పుడు ఉండే జనరేషన్లో బిగ్ బాస్ అనేది అసలు టైం వేస్ట్ అని చెప్పాలని అర్థం అవ్వడం లేదు, దానివల్ల చెడిపోతున్నారని చెప్పాలని అర్థం అవ్వడం లేదు. ఆ రెండు దాలను పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా నవదీప్ వాళ్ళు ముగ్గురు ఏదో సంచాలకాన్ని పెట్టి వచ్చిన వాళ్ళని అవమానించడం చాలా తప్పు, అది పద్ధతి కాదు. ఎంటర్టైన్మెంట్ వరకే ఉండాలి. అసలు ఉప్పల్ బాలును అలా అనడం చాలా తప్పు, ఇన్సల్ట్ చేయడం చాలా తప్పు. మీరు ఏదైనా ఎంటర్టైన్మెంట్ చేయాలనుకుంటే ఎంటర్టైన్మెంట్ చేయండి, అంతేగాని పిలిచి అవకాశాలు ఇస్తామని చెప్పి మీరు అట్లా అవమానించడం తప్పు. అలాంటి పనులు చేయకండి. అలా చేశారంటే బిగ్ బాస్ చూసే వాళ్ళు కూడా తగ్గిపోతారు. శ్రీముఖి ఏమో నిన్న ఒకరిని చంపమేం కొడతా అన్న, దూరంగా వెళ్ళి నువ్వు నాకు దగ్గరకు కూడా రాకు అనే ఒక వ్యక్తిని చాలా అవమానంగా ట్రీట్ చేసింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి బ్రదర్? అసలు ఆమె కూడా కష్టపడే పైకి వచ్చింది కదా. ఆమె ఏమన్నా రాఘవేంద్రరావు లేకుంటే అల్లు అరవింద్ వాళ్ళ రిలేటివ్ అయితే ఏం కాదు కదా. ఆమె కూడా ఫస్ట్ నుంచి కింది స్థాయి నుంచి కష్టపడే పైకి వచ్చింది కదా. నీ అంత పొజిషన్లోకి పోయినావంటే నువ్వు కూడా కష్టపడే పైకి వెళ్ళినావు కదా. అలాంటప్పుడు నువ్వు కొత్తగా వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన నువ్వే డిస్కరేజ్ చేయడం ఏంది? మీరు గతాన్ని మర్చిపోకండి, మీరు కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. కొత్తగా వచ్చిన వాళ్ళకు సపోర్ట్ చేయండి. సో అభిజిత్ ఏమో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేశాడు, ఆ అమ్మాయితో హక్కులు ఐ లవ్ యూ అంటుంది. ఆ అమ్మాయి అసలు యువతకి ఏం నేర్పిద్దాం అనుకుంటున్నారు? అసలు నాకు అర్థం కావట్లేదు. దీన్ని చూసి యువత ఏం నేర్చుకుంటుంది అంటారు? యువత అసలు దాని నుంచి ఏం నేర్చుకోవాల్సింది లేదు. అసలు బిగ్ బాస్ అనేది టైం పాస్. దాన్ని కరెక్ట్ అంటారా? ఒక అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ అని చెప్తే అభిజిత్ వెళ్ళి హక్ ఇవ్వడం ఇదంతా కరెక్ట్ అంటారా? చాలా తప్పు. సమాజానికి నిన్న నవదీప్ అన్నాడు కదా, ఉప్పల్ బాలును బిగ్ బాస్ పంపించి సమాజానికి ఏమి మెసేజ్ ఇవ్వాలి అని ఇన్సల్ట్ చేసినాడు కదా. ఇప్పుడు నువ్వు హగ్ ఇవ్వడం వల్ల సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు? నువ్వు అంటే యువతకు అందరికి చెప్తున్నావా, అందరికి హగ్గులు ఇవ్వండి అని చెప్తున్నావా? హగ్ ఇచ్చంగానే కన్సల్ట్ చేస్తావా? హగ్ ఇవ్వకుండా కన్సల్ట్ చేయలేవా? 100%. అంటే ఇప్పుడు నువ్వు ఇండైరెక్ట్ గా కమిట్మెంట్ అడిగినట్టుంది నువ్వు చేసింది. ఎట్లుందంటే హగ్గిస్తేనో కిస్ ఇస్తేనో ఛాన్స్ ఇస్తా అంటే అసలు ఏంది అది? తప్పు. మీరు అలా చేయడం తప్పు, ముమ్మాటికి తప్పు. అలాంటి పనులు చేయకండి. మీరు కూడా కింది స్థాయి నుంచి పైకి వెళ్ళారు. ముఖ్యంగా శ్రీముఖి గారు మీరు కింద స్థాయి నుంచి కష్టపడి ఆ పొజిషన్కి వెళ్ళారు. కొత్తగా వచ్చిన వాళ్ళకు మర్యాద ఇవ్వండి, అవకాశాలు ఇవ్వండి. ఓకేనా? అవమానించకండి.